హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 651. ఈరోజు డేట్ January 8, 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు Xiaomi Mi 10i మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దానికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్తో మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో ఇస్తాను. ఎవరైతే ఆ వీడియో ఇస్తారో ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి నా కోసం, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసి అలాంటి ఫోన్స్ కొని అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో అందుకని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూద్దాం. ఫస్ట్ మనకి నోకియా నుంచి అతి త్వరలోనే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా నోకియా 6.3ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని అఫీషియల్ రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ మీకు క్వాడ్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ రాబోతుంది. మేబీ మెయిన్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్తో ఈ ఫోన్ రాబోతుంది. సో ఇది అఫీషియల్ రెండర్స్ అయితే బయటకు వచ్చి అంటే సూన్ గ్లోబల్గా ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం లేట్ అయినా సరే మన ఇండియాకు కూడా ఇది వస్తుందని అనుకుంటున్నారు. మరి మిడ్ రేంజ్ 5G మొబైల్ లేకపోతే 4G మొబైల్ అవుతుంది అనేది మాత్రం ఇది లాంచ్ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి IQOO నుంచి January 11th కదా చైనాలో ఇది లాంచ్ కాబోతుంది. అలాగే మన ఇండియాలో కూడా ఇది సూన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో దీంట్లో సామ్సంగ్ సంబంధించిన E3 గ్రేడ్ AMOLED డిస్ప్లేని యూజ్ చేయబోతున్నారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ ఫోన్ మనకి రాబోతుంది. Qualcomm Snapdragon 888 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. అలాగే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ మనకి రాబోతుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా IMX 598 సెన్సార్ని యూజ్ చేస్తారు. 2 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటేమో మీకు అల్ట్రా వైడ్, ఇంకొక 13 మెగాపిక్సెల్ కెమెరానేమో మీకు పోర్ట్రేట్ లెన్స్ లాగా యూజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఫోను January 11th ముందు చైనాలో లాంచ్ కాబోతుంది. మన ఇండియాకు కూడా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ సంబంధించిన ప్రైవసీ అప్డేట్ కొత్తగా ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేశారో దీనికి సంబంధించిన ఇప్పుడు ఒక భారీ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది గ్లోబల్గా. అలాగే మేజర్గా మన ఇండియాలో కూడా దీన్ని యాంటీ వాట్సాప్, అలాగే బాయ్కాట్ వాట్సాప్, అలాగే డిలీట్ వాట్సాప్ అనే హ్యాష్ ట్యాగ్స్ అనేవి ప్రజెంట్గా ట్విట్టర్లోను రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా ట్రెండ్ అయితే అవుతున్నాయి. అసలు ఈ కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్స్ అంటే ఏంటి, దీనివల్ల మనం ఏమి కోల్పోతున్నాం, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కలిపి మీకు ఫుల్ లెంత్ మీల్స్ లాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇస్తాను. చాలా యూస్ఫుల్ వీడియో, కాకపోతే ఎవరు దాన్ని చూడలేదు. ఆల్రెడీ నేను చేశాను దీని గురించి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అప్డేట్ అనమాట. సో దీని నుంచి మీకు ఫుల్ లెంత్ డీటెయిల్స్, ఎందుకు మీ డేటా అనేది సేఫ్గా ఉంటుందా ఉండదా, ఫేస్బుక్తో డేటా షేర్ చేయడం వల్ల మనం సెక్యూర్గా ఉంటామా లేదా, మన పేమెంట్ డీటెయిల్స్, మన అకౌంట్ డీటెయిల్స్, మన ఫోన్ నెంబర్లు, IP అడ్రస్లు, ఫోన్ మోడల్స్, ఆండ్రాయిడ్ OS ఏం వాడుతున్నారు, ఏ ఫోన్లో వాడుతున్నారు, ఇలాంటి అన్ని రకాల డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీరు వాట్సాప్కి ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఒక అగ్రిమెంట్ అయితే తీసుకొస్తున్నారు. అగ్రి కొట్టమని మీకు పాపప్ కూడా వస్తుంది కదా. సో దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్గా అర్థమవుతుంది వాట్సాప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది. సో ఇది ఇప్పుడు గ్లోబల్గా మాత్రం చాలామంది అపోజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వాట్సాప్ ప్రైవసీ అప్డేట్కి సంబంధించిన ఇష్యూ రైజ్ అయిన తర్వాత చాలామంది ఆల్టర్నేటివ్ యాప్స్ గురించి బాగా వెతుకుతున్నారు. దాంట్లో మేజర్గా సిగ్నల్ యాప్ మాత్రం ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వస్తుంది. సిగ్నల్ యాప్ అనేది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్ లాగా ఇప్పుడు మారిపోతుంది. అది కాకుండా సిగ్నల్ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు వాట్సాప్ని. అసలు యాక్చువల్ ప్రైవసీ అంటే ఏంటనేది మేము చూపిస్తాం, మా దగ్గర రండి అని చెప్పి వీళ్ళు ట్విట్టర్లోనూ రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తున్నారు. గ్రూప్ ప్రైవసీలు ఎలా ఉంటాయి, ఇండివిజువల్ ప్రైవసీలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మేము ఇంకా బెటర్గా చూపిస్తామని వీళ్ళు ట్రోల్ అయితే చేస్తున్నారు. అండ్ టెలిగ్రామ్ కూడా ఇప్పుడు కొంచెం బాగా ఊపు వస్తుంది అనమాట ఈ వాట్సాప్ ఇష్యూ అనేది రైజ్ అయిన తర్వాత. సో టెలిగ్రామ్ అనేది ఎప్పటి నుంచో మనం వాడుతున్నాము. మన టెలిగ్రామ్లో గ్రూప్ కూడా ఉంది. 16,500 మంది వరకు పీపుల్ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా టెలిగ్రామ్ వాడుతుంటే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. అలాగే చాలామంది వాట్సాప్ ఇప్పుడు ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి సో దానికి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్ గురించి చెప్పమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సూన్ మీకు అతి త్వరలోనే మీకు ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్స్ ఏమున్నాయి ప్రజెంట్గా, అలాగే మన ఇండియా బేస్డ్ యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కలిపి మీకు ఒక షార్ట్ వీడియో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎవరైతే ఆ వీడియో వాట్సాప్ ప్రైవసీ ఇష్యూకి సంబంధించిన వీడియో మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్లో ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి Xiaomi రెడ్మీ అతి త్వరలోనే మన ఇండియాలో ఒక మానిటర్ని లాంచ్ చేయబోతుంది. ఒక గేమింగ్ మానిటర్ లేకపోతే నార్మల్ మానిటర్ అనేది తెలియదు, కానీ 27 ఇంచెస్ మానిటర్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన TUV రీన్లాండ్ సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. లో బ్లూ లైట్ అనేది మేము ఇస్తున్నామని చెప్పని, అంటే బ్లూ లైట్ ఎక్కువగా ఉంటే మన కళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఈ బ్లూ లైట్ సేఫ్టీ గురించి వీళ్ళు TUV రీన్లాండ్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, ఈ TUV రీన్లాండ్ సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. సూన్ మన ఇండియాలో ఈ మానిటర్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది 4K మానిటర్ లేకపోతే ఫుల్ HD మానిటర్ అనేది మాత్రం సూన్ తెలుస్తుంది. యాక్చువల్గా Xiaomiలో గేమింగ్ మానిటర్స్ అనేవి లాస్ట్ 1 year నుంచే ఉన్నాయి. యాక్చువల్గా
చైనా నుంచి తెప్పిద్దామని కూడా అప్పట్లో మనకి చైనాకి మంచి సంబంధాలు ఉన్న టైంలో తెప్పిద్దామని ప్లాన్ కూడా చేసుకున్నాను. ఆ తర్వాత చైనాకి మనకి కొంచెం ఇష్యూస్ కావడం వల్ల సో మనకి చైనా షిప్పింగ్స్ అనేవి ఆగిపోయిన తర్వాత నేను మన ఎల్జీకి సంబంధించిన మానిటర్ కొన్నాను కదా ఒక 1 year బ్యాక్. సో అంతకంటే ముందే మనకి షామీలో మానిటర్ ఉంది, చాలా మంచి మానిటర్. 25,000కే 32 inches మానిటర్ అప్పుడు వాళ్ళు అక్కడ లాంచ్ చేశారు. సో ఇప్పుడు 27 inches రెడ్మీ బ్రాండ్లో వీళ్ళు ఒకటి తీసుకురాబోతున్నారు. సూన్ మన ఇండియాలో అయితే ఇది లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ కూడా మనకి రెడ్మీ నుంచి రెడ్మీ అతి త్వరలోనే మన ఇండియాలో రెడ్మీ నోట్ 10 ఫ్యామిలీని లాంచ్ చేయబోతుంది. సో రెడ్మీ నోట్ 10 ప్రోకి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అయితే ప్రజెంట్గా తీసుకుంది. సో ఎక్కువ టైం అయితే పట్టదు. BIS సర్టిఫికేషన్ తీసుకుందంటే మేబీ ఒక 1 month తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మేబీ మనం ఫిబ్రవరి ఎండింగ్లో కానీ లేదంటే మార్చిలో కానీ ఈ రెడ్మీ నోట్ 10 ఫ్యామిలీని చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్యారల్గా ఇదే టైంలో మనకి రియల్మీకి సంబంధించిన V15 నిన్ననే లాంచ్ చేశారు కదా 15,000 రూపాయల బడ్జెట్లో. నిజానికి సూపర్ ఫోన్ వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. సో ఈ ఫోన్ ఇప్పుడు మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ కూడా తీసుకుంది. సో రియల్మీ V15 అనేది రెడ్మీ నోట్ 10 ఫ్యామిలీ ఆ టైంలోనే మనం ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఈరోజు అఫీషియల్గా OnePlus హెల్త్ యాప్ని మన ప్లే స్టోర్లోకి తీసుకొచ్చింది. ఇది వీళ్ళు OnePlus బ్యాండ్ అని ఒకటి లాంచ్ చేయబోతున్నారు కదా, దానికి సపోర్టెడ్ యాప్ అనమాట. సో ముందు ఆ బ్యాండ్ కంటే ముందే వీళ్ళు ఒక యాప్ను కూడా లాంచ్ చేస్తారు OnePlus హెల్త్ పేరుతో. ఈ రోజు నుంచి మీకు ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది అవైలబుల్గా ఉంది. అలాగే ప్యారలల్గా మనకి OnePlus బ్యాండ్కి సంబంధించిన కొన్ని ఏవైతే వాచ్ ఫేసెస్ ఉంటాయో ఆ వాచ్ ఫేసెస్ అనేవి ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. అలాగే ప్యారలల్గా మనకి OnePlus వాచ్కి సంబంధించిన వాచ్ ఫేసెస్ కూడా మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. అలాగే OnePlus వాచ్కి సంబంధించిన OS వేరే OS ఉంటుంది కదా, గూగుల్ వేరే OS బేస్డ్ OS అనమాట ఇది. అంటే వీళ్ళు కొంచెం మోడిఫై చేసుకున్నట్టున్నారు. సో ఈ వేరే OSకి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా కొన్ని మనకి ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. సో ముందైతే OnePlus బ్యాండ్ అయితే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి OnePlus వాచ్ కూడా మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ OnePlus బ్యాండ్ అనేది January 11th అనుకుంటా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో ఈరోజు మీకు హెల్త్ యాప్ తీసుకొచ్చారు. అలాగే కొన్ని వాచ్ ఫేస్ అనేవి ఆన్లైన్లో కూడా లీక్ అయిపోయినాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి PUBG నుంచి PUBGకి సంబంధించిన ఒక భారీ అనౌన్స్మెంట్ అనేది సూన్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒక భారీ అప్డేట్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అదే మనకి PUBG 2.0 అనమాట. ఈ PUBG 2.0 అనేది 2 వెర్షన్స్ ఉంటుంది. PUBG 2.0 అంటే మీకు డెస్క్టాప్ వెర్షన్, అలాగే PUBG మొబైల్ 2.0 అంటే మీకు మొబైల్ వెర్షన్ అనమాట. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనేది బయటకు వచ్చిందనమాట. సో దీనికి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టు. ఏదైతే సౌత్ కొరియాకి సంబంధించిన క్రాఫ్టన్ ఉందో వాళ్ళు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అనౌన్స్మెంట్ కూడా సూన్ మనకి గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. సో PUBG అనేది మేబీ మన ఇండియాలో మనం ఫిబ్రవరి ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తామా లేకపోతే మార్చిలోకి వెళ్ళిపోతుందో తెలియదు, కానీ సూన్ మన PUBG అయితే మన ఇండియాలోకి వస్తుంది. అలాగే PUBG 2.0కి సంబంధించిన ఒక భారీ అప్డేట్ కూడా మనకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో అతి త్వరలో మనకి మల్టిపుల్ లాగిన్ ఫీచర్ అనేది తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కీ స్క్రీన్ షాట్స్ అయితే ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. బీటా మెంబర్స్కి మాత్రం సూన్ మనం ఈ అప్డేట్ని చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. వాట్సాప్ గురించి ఆల్రెడీ ఇప్పుడు పెద్ద రచ్చే నడుస్తుంది. సో వీళ్ళైతే కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదు అక్కడ ఒకసారి కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఇక లాస్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్కి సంబంధించిన డిఫాల్ట్ డైలర్ యాప్ ఉంటుంది కదా గూగుల్ ఫోన్, ఈ గూగుల్ ఫోన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది సూన్ రాబోతుంది. ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఆల్ మిడ్ రేంజ్ మొబైల్స్లోనూ అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా ఈ ఏ బ్రాండ్ అయినా సరే మనకి గూగుల్ ఫోన్ డిఫాల్ట్ యాప్ లాగా తీసుకొస్తున్నారు. గూగుల్ మెసేంజర్ని కూడా మనకి డిఫాల్ట్ యాప్ లాగా తీసుకొస్తున్నారు కదా. అయితే గూగుల్ ఫోన్ యాప్లో ఇక మీద ఏంటంటే మీరు డైలర్ నుంచి ఫోన్ చేస్తున్నప్పుడు మీకు ఎవరైతే అన్నోన్ కాంటాక్ట్స్ ఉంటాయో అంటే మీ ఫోన్ కాంటాక్ట్స్లో లేని కాంటాక్ట్ నుంచి మీకు ఫోన్ కాల్ వస్తున్నా మీరు చేసిన అంటే మీ ఫోన్ కాంటాక్ట్స్లో లేని పర్సన్కి మీరు కాల్ చేసినా కానీ ఆటోమేటిక్గా కాల్ రికార్డింగ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే మీ ఫోన్లో ఏదైతే సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్కి మీరు డైల్ చేస్తే మీరు మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవాలి. కాకపోతే అన్నోన్ నెంబర్ నుంచి మీకు కాల్ వస్తే మాత్రం ఖచ్చితంగా అది డిఫాల్ట్గా రికార్డ్ అయితే అవుతుందని చెప్పి ఈరోజు గూగుల్ ఫోన్కి సంబంధించిన ఒక మనకి స్ట్రింగ్స్ ఉంటాయి కదా మనకి డెవలప్ స్ట్రింగ్స్, దాంట్లో కొన్ని కోడ్స్ అయితే బయటకు వచ్చినాయి. సూన్ ఈ అప్డేట్ అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది PUBG GFX Tool అనమాట. దీని ప్రైస్ 1,400 రూపాయలు. ఇది ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. రేటింగ్ మాత్రం కొంచెం తక్కువగా ఉంది. ఒకవేళ మీకు బాగుంది అనుకోండి, సో ఒకసారి యూజ్ చేసుకొని నచ్చితే వాడుకోండి, లేకపోతే డిలీట్ చేయండి. నో బ్యాన్ అంటే మీరు GFX Tool వాడటం వల్ల మీకు బ్యాన్ అయితే జరగదని కూడా వీళ్ళు ప్రామిస్ అయితే చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. యాప్ ప్రైస్ మాత్రం బాగుంది, డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. నచ్చితే ఉంచుకోండి, లేకపోతే డిలీట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి టెక్నాలజీ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే MI 10i వీడియోని చూడలేదు ప్లీజ్ దయచేసి చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ కొంచెం గ్రోత్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.